ఓం నమో వెంకటేశాయ నమ. ఈరోజు మనం జ్ఞానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం జ్ఞానం అంటే ఏమనుకుంటామంటే మనం చదువుకునేటువంటి విద్య, చదువు, సమాచారం, పుస్తక విజ్ఞానం ఇవన్నీ అనుకుంటాం. ఇవన్నీ దేని పనికి వస్తాయంటే ఈ జగత్తులో మన శరీర పోషణకు, మన సంసారానికి పనికొచ్చేటువంటి విద్య మాత్రమే. కానీ ఆధ్యాత్మిక విద్య వేరే, అది ఆత్మజ్ఞానం అంటారు. ఆధ్యాత్మికతని ఆత్మజ్ఞానం, ఆత్మని తెలుసుకోవటం. మనలో ఉన్న శాశ్వత వస్తువు ఆత్మ. ఈ లోకం శాస్త్రం కాదు, ఈ శరీరం శాస్త్రం కాదు. దీనికోసం మనం నేర్చుకునే విద్య, దీని పోషణ నేర్చుకునే విద్య ఎంత అశాశ్వతం. ఇది ఇంతవరకే పనిచేస్తుంది, కొంత క్షణికమైనంత. అసలైంది ఆత్మ శాశ్వతము. అదే మన శరీరాన్ని చైతన్యవంతం చేసేది, ప్రకాశవంతమైంది, ఎల్లప్పుడూ ఉన్నది, మూడు కాలం శాశ్వతమైనది. దానిని అటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటమే అసలైన జ్ఞానం, అసలైనటువంటి మనకు మోక్షాన్ని ఇచ్చే జ్ఞానం. మన బతుకు తెరువుకి మనకు అసలు అదే ముఖ్యం. శాశ్వత ఆనందానికి ఆ జ్ఞానం కావాలి. అయితే ఈ ఆత్మను తెలుసుకోవాలంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడుని చేస్తేనే కానీ ఆత్మజ్ఞానం మనకు రాదు అని శంకర భగవత్పాదులు గారు చెప్పారు. అంటే ఈ అగ్ని మన వేడి ఉంది, అది మనం పుస్తకాలు చదివితే తెలియదు. దాన్ని ఏది చేసినా 100 పుస్తకాలు కాదు, దాన్ని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. అట్లనే శాస్త్రం చదవటం వల్ల ఆత్మజ్ఞానం తెలియదు. ఆత్మ అనేది అనుభవం ద్వారానే నిజమైన జ్ఞానం తెలుస్తుంది. అది నిజమైన జ్ఞానం అనుభవిస్తూ తెలుస్తుంది. అది ఎట్లా అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం మాత్రమే దానికి మూడు సాధనాలు. మనం జ్ఞానం అంటే నేను శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ శరీరం కాదు, ఈ ప్రపంచం సంసారం కాదు, ఎన్ని అనేది తెలిపేది జ్ఞానం. నువ్వే ఆ పరబ్రహ్మ స్వరూపుడివి, నువ్వే తత్వమసివి, అహం బ్రహ్మాస్మి నీవు అనేది తెలిపేటనే బ్రహ్మజ్ఞానం. అదే మనకు పనికొచ్చేటువంటి జీవ బ్రహ్మ ఐక్యం గ్రహించడమే అసలైన జ్ఞానం. జ్ఞానం అంటే పరమాత్మను భక్తితో గ్రహించడం, ఆ ద్వైతాన్ని, జీవ ఈశ్వర భేదాన్ని మనం తెలుసుకోవటం, ఇదంతా అసలైన జ్ఞానం. ఈ జ్ఞానం చెప్తుంది నేను నిత్య చైతన్య. మన ఆత్మజ్ఞానం చెప్పేది నేను చైతన్య స్వరూపుణ్ణి, శాశ్వతుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి.